హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి డీసెట్ అభ్యర్థులందరికీ కూడా అప్డేట్. ఈరోజు ఎడిట్ ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ ఏదైతే మీరు ఇచ్చారో 6, 7, 8, ఓకే 6 రోజు 3 గంటలకు స్టార్ట్ అయింది. ఓకే, కొద్దిగా సిస్టమ్ అప్డేట్ వల్ల లేట్ అవ్వడం జరిగింది. సో 7th, 8th మీరు అంతా కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. దానికి సంబంధించి చాలామందికి డౌట్స్ వచ్చాయి, ఫోన్ చేయడం జరిగింది. కొందరికి ఓపెన్ కాలేదని చెప్పి మెసేజ్ చేయడం జరిగింది, లేదా ఫోన్ చేయడం జరిగింది. ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైతే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఎపియర్డ్ వాళ్ళ రిజల్ట్ రాలే కాబట్టి మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ కాలేదు, అది మెయిన్ ప్రాబ్లం. సో మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలుసుకుంటే 18th రోజు వస్తున్నాయి అంటున్నారు. సో డెఫినెట్లీ సెకండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఆఫ్టర్ 17th రోజు మనకు ఫస్ట్ డే ఆఫ్ రిపోర్టింగ్, అంటే ఎవరైతే 14th రోజు సీట్ అలాట్మెంట్ అవుతుందో 17th వరకు కూడా వాళ్ళు కాలేజ్ రిపోర్ట్ చేయమన్నారు. సో 17th రిపోర్ట్ చేశారనుకోండి కాలేజెస్లో, 18th వరకన్నా జాయినింగ్ నాన్ జాయినింగ్ రిపోర్ట్ పంపించినాక బై 20 నేను అనుకుంటున్నాను సెకండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత సెకండ్ వెబ్ ఆప్షన్ ఉంటాయి. అంటే ఖాళీలు డెఫినెట్గా ఖాళీలు ఉంటాయి, అందరికీ అనుకున్న కాలేజ్ దొరకపోవచ్చు కాబట్టి డెఫినెట్గా సెకండ్ వెబ్ ఆప్షన్ పెట్టుకొని స్లైడింగ్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ముఖ్యంగా ఇంటర్మీడియట్ అపియర్డ్ పిల్లలు ఎవరైతే వారి ఇంటర్మీడియట్ రిజల్ట్ రాలేదో. ఓకే, అదేవిధంగా రెండో రకం వ్యక్తులు ఎవరంటే స్టూడెంట్స్, అంటే ముఖ్యంగా సర్టిఫికేషన్కి వచ్చారు, వెరిఫై చేసుకున్నారు, ఆన్లైన్ వెరిఫికేషన్ చేసుకోకుండా కూడా వెళ్ళిపోయారు. సో మరి వీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి వెళ్తే స్టేటస్ నాట్ అప్డేట్ అని వస్తుంది. డెఫినెట్గా వస్తుంది, ఎందుకంటే మీరు ఆన్లైన్లో వెరిఫికేషన్ చేసుకోకపోతే డెఫినెట్గా ఇట్ విల్ బి దట్ టైప్ ఆఫ్ థింగ్ అన్నట్టు. సో మీ అందరు కూడా మరి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వ్యాకులతో పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఆఫ్టర్ 17th అంటే 19, 20 వరకు మీకు సెకండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మిగిలిన వాళ్ళకి అంటే గత సంవత్సరం అనుభవంతో చెప్తున్నాం. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, రైట్. ఇది కాకుండా మూడో రకమైన వ్యక్తులు ఎవరంటే అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని తెలియదు. ఎందుకంటే చాలా ప్రాంతాలు మారుమూల ప్రాంతాలు ఉంటాయి కాబట్టి మరి వారికి మెసేజ్ వెళ్ళిందా లేదా, సెల్కి మెసేజ్ వస్తుంది, కొందరు ఇప్పుడే చూసుకొని ఫోన్ చేస్తున్నారు, సార్ మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ మిస్ అయ్యాము. సో అట్లాంటి వాళ్ళకు కూడా డెఫినెట్గా దెర్ విల్ బి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెకండ్ ఆఫ్టర్ 17th. ఓకే, నేను 18, 19, 20 మధ్యలో చెప్తున్నాను సర్టిఫికేట్ వెరిఫికేషన్. దెన్ ఆఫ్టర్ దట్ వెబ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే ఈరోజు ఎడిట్ పెట్టుకుంటారో, అంటే 6, 7, 8 మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు, కొన్ని పెట్టిన వాటిలో మీకు అనుకూలంగా లేవు అనుకొని, లేదా మీరు పేరెంట్స్తో డిస్కస్ చేసినప్పుడు దూర ప్రాంతం కావచ్చు, హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు, ఇవన్నీ చూసుకొని పెడతాం ఎడిట్ వెబ్ ఆప్షన్స్. ఆ రోజు మీరు పెట్టి ఉండొచ్చు, ఈరోజు కొద్దిగా మరి ఇవి అవసరం అనుకున్నప్పుడు ఎడిట్ ఆప్షన్ పోవచ్చు. ఎడిట్ ఆప్షన్ పోయే ముందు జాగ్రత్తగా ఒకసారి అమ్మ నాన్నతో డిస్కషన్ చేసి, అంతా ఇంటర్మీడియట్ అభ్యర్థులు కాబట్టి ప్రతిదీ కూడా ఇంట్లో అడిగి, ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అంటే ఎవరైనా మీకు గైడ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగిన తర్వాత ఈరోజు ఏదైతే వెబ్ ఆప్షన్ సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఉందో దాని మీద మీరు వర్కౌట్ చేయండి. అంటే మీరు పెట్టండి ఎడిట్ ఆప్షన్, మీకు అవసరం అంటే పెట్టండి. మీరు పెట్టిన కాలేజెస్ అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి, పర్వాలేదు అన్నప్పుడు ఎడిట్ ఆప్షన్ పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థికి ఏమంటున్నానంటే ఈరోజు 9th వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. మీరు పెట్టిన కాలేజెస్లో కొన్ని కాలేజెస్కి మీకు ఇది మాకు సరైన అంటే డిస్టెన్స్లో లేదు, లేదా మాకు అనుకూలంగా లేదు, హాస్టల్ ఫెసిలిటీ లేదు, ఇవన్నీ చూస్తాం. ముఖ్యంగా డీసెట్ అప్లై చేసిన అభ్యర్థులు కావచ్చు, లేదా ఈ కోర్స్ ఆప్ట్ చేస్తున్న వాళ్ళు అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మరి హాస్టల్ ఫెసిలిటీ ఇవన్నీ చూసుకుంటారు అనుకూలంగా. ఇవే కాకుండా కొందరు అభ్యర్థులు డిపిఎస్సి కూడా అప్లై చేస్తున్నారు, వాళ్ళు కూడా మీరు రెండే కాలేజెస్ ఉన్న డిపిఎస్సి వచ్చేసి గవర్నమెంట్ డైట్ మెదక్, అదేవిధంగా
మనం చూసినట్టయితే వరంగల్లో ఒక ప్రైవేట్ కాలేజ్ ఉంది. సో ఈ రెండు ఉన్నాయి, అంతమించి లేవు కాలేజెస్. అదేవిధంగా మనం చూసినట్టయితే కొందరు అభ్యర్థులు మీడియం అప్లై చేసేటప్పుడు మీడియం తప్పు పెట్టారు, అదేవిధంగా కమ్యూనిటీ తప్పు పెట్టారు. దానికి సంబంధించి ఏదైతే డైట్స్లో మీకు వెరిఫికేషన్ జరిగిందో వాళ్ళు మెసేజ్ పెట్టడం జరిగింది. ఒకవేళ డీసెట్ కన్వీనర్ నుంచి అవి చేంజెస్ వస్తే మీకు ఏం ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ముఖ్యంగా మీడియం ఆప్షన్ వచ్చేస్తే చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు నెట్ సెంటర్లు ఇచ్చేశారు. నెట్ సెంటర్లు ఇచ్చేయడం కాదండి, మీరు కూర్చొని చేసుకోవాలి. సో దాంట్లో ఏమైంది, ఇంగ్లీష్ మీడియం బదులు తెలుగు మీడియం, తెలుగు మీడియం బదులు ఇంగ్లీష్ మీడియం. కాబట్టి మీరు కన్సర్న్ డైట్లో దానికి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ ఇచ్చినట్టయితే వాటిని మనం ఫార్వర్డ్ చేస్తాం. మరి డీసెట్ కన్వీనర్ పరంగా అది చేంజ్ అవుతుందా లేదా అన్నది నేను చెప్పలేను. సో ఇవన్నీ కూడా మరి దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎడిట్ ఆప్షన్స్ పెట్టుకోండి. అదేవిధంగా 3 రకాల అభ్యర్థులు చెప్పాను. ఎవరైతే ఇంటర్మీడియట్ అపియర్డ్ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ కాలేదు, ఎవరైతే వెరిఫికేషన్ చేసుకున్నారో ఆన్లైన్లో చేసుకోలేదు వాళ్ళకి ఓపెన్ కాలేదు. ఇంకో రకం ఎవరైతే అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు మరి 3 కూడా ప్లస్ ఈరోజు మరి ఈ 2 రోజుల్లో 3 రోజుల్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఎడిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి. అదేవిధంగా మరి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి, డెఫినెట్గా సెకండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, సెకండ్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే గత సంవత్సరం అనుభవంతో మనకు ఫస్ట్ రోజు జూలై 1 రోజు ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ డీసెట్ కన్వీనర్ అన్నారు. కాబట్టి ఎక్కడ కూడా మీరు టెన్షన్ పడకుండా రెడీగా ఉండండి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, సెకండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, వెబ్ ఆప్షన్స్కి. So hope that this video will be useful for you. Signing off, thanking you. Bye bye.